గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రాననుకున్నావా? రాలేరనుకున్నావా? కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుసలో మార్చుంటాడు అనుకున్నావా? ఒకరి మీద ఎవరు దుమ్మిచ్చి పూసారంట. నేను అనుకున్నది ఇది న్యాయం, ఇది అన్యాయం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా సార్? ఫైర్ ఇది సార్ నా బ్రాండ్. అన్ని కొత్త వాయిస్లు సృష్టించాలంటే చాలా కష్టం కదా. 28 కొత్త గొంతులు. ఐడల్లీ చిన్నప్పుడు నుంచి చూస్తున్నా, నువ్వంటే నాకు పిచ్చి. ఇలా ఇంత టాలెంట్ ఉన్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందా? నేను ఫైనాన్షియల్గా అడుగుతున్నా. సెలబ్రిటీ వాయిస్తో చెప్పించుకున్నారా? ఏ నాన్నగారిని చంపేస్తావా అన్నాను. అప్పుడు బాలకృష్ణకి అప్పుడు 25 or 30 ఏజ్ ఉంది. అప్పుడు ఆ వాయిస్ నాకు మీరు బాగున్నది అన్నది బహుబాగా ఉందని నిరూపించమందురా రాకుమారి. ఈ మంగమ్మ గారి మనోడి దెబ్బ అబ్బా అనాలా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో జనరల్లీ మీరు చాలా ఇంటర్వ్యూలు చూసుంటారు. కొన్ని ఇంటర్వ్యూస్లో 4-5 గెస్ట్లు ఉంటారు. బట్ ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నాను, 100 మంది గెస్ట్స్ని కూర్చోబెట్టి నేను ఒకే ఇంటర్వ్యూలో చూపిస్తున్నాను అనమాట. సో సుడిగాడు అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో, ఒకే టికెట్ మీద 100 సినిమాలు అని చెప్పి. ఇప్పుడు కూడా ఒకే ఇంటర్వ్యూలో 100 మంది గెస్ట్లు అనమాట మా కాన్సెప్ట్. ఎందుకంటే నాతో పాటు ఎవరున్నారంటే ఇమిటేషన్ రాజు గారు ఉన్నారు. ఆయన మిమిక్రీ ఎలా చేస్తారో తెలుసు కదా. ఆల్రెడీ చాలా ఆయన రికార్డులు ఆయనే బ్రేక్ చేసుకుంటూ ఉంటారు. 5 నిమిషాల్లో 50 వాయిస్లు, 10 నిమిషాల్లో 80 వాయిస్లు అని చెప్పి. మనం ఆ రికార్డ్ని ఇంకా బ్రేక్ చేద్దాం. దాన్ని బ్రేక్ చేసి ఆయన లిమిట్స్ని ఇంకా పుష్ చేద్దాం. నాతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్. బాగున్నారా? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అంటే ఇంతమందిని గెస్ట్స్ని మేము అలాగే తీసుకురాలేము ఒకేసారి అట్ ఏ టైం. మీరు వచ్చారు కాబట్టి మాకు ఇంతమంది గెస్ట్లు వచ్చినట్టే. ఓకే సార్. డ్రీమ్ అనుకుంటే 100 ఏందండి, 1000 మందిని తెచ్చేసుకుంటారు. ఐ డ్రీమ్ కి సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేయండి ఒక 10 మంది గెస్ట్స్ తో. ఎవరురా మీరంతా ఇంత టాలెంటెడ్ ఉన్నారు? ఐ డ్రీమ్ లో ఇంత అద్భుతంగా ఇంటర్వ్యూస్ చేసేది ఇంకెక్కడ నేను చూడలేదు. నిజంగా యువర్ గాడ్ గిఫ్టెడ్ ఫెలో. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా డ్రీమే ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ తీసుకోవటం. అటువంటిది నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసిన ఐ డ్రీమ్ కి శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీ నందమూరి తారక రామారావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్ కి నా తరపున అభినందనలు. ఏమంటారు? కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలైతే ఆ కనిపించని 4వ సింహమే మా ఐ డ్రీమ్. ఏదో అనుకున్నాను కానీ అన్నా మస్తుగా చేస్తున్నారన్న మీ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. మీ శ్రీహరి. సూపర్. అంటే దట్టు ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఎవరి దగ్గర ఒకరి స్టేట్మెంట్ ఇంకొకరు రిపీట్ చేయలేదు. ఒక్కొక్కరు ఒక రకమైన శుభాకాంక్షలే తెలియజేశారు. చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎవరి వాయిస్ ఫస్ట్ టైం చేశారు? ఎక్కడ స్టార్ట్ అయింది? నా ఇన్స్పిరేషన్ మా సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా నేను గుంటూరులో రకరకాల పండుగలు జరుగుతున్నప్పుడు అక్కడ జరిగే రకరకాల ప్రదర్శనలో మిమిక్రీ ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్ రావటం, వాళ్ళు చేయటం, అరే భలే చేస్తున్నారు, ఒకే వ్యక్తిని వాయిస్లు ఎలా చేంజ్ చేయగలుగుతున్నారని. నాకు వచ్చిన రాకపోయినా పిచ్చాపాటికి రకరకాల వాయిస్లు. అది కాక చిన్న వయసు నేను 5th క్లాస్ 4th క్లాస్ అప్పుడు ఆ లేత వయసులోనే ఆ హావభావాలు చెప్పేవాడిని. ఆ మోడ్యులేషన్ అంతే, వాయిస్ లేకుండా. భలే చేస్తున్నావే అని అంటాం. అలా నాకు ఫస్ట్గా పేరు తెచ్చింది పిచ్చకోటి సుధాకర్ గారిది. ఆ తర్వాత ఒక్కొక్కటి యాడ్ అయిపోయినాయి. యాక్చువల్గా నాకు ఇన్స్పిరేషన్, నన్ను మోటివేట్ చేసింది ఎవరంటే, నేను ఎవరికి భయపడ్డానంటే మా స్కూల్లో స్టూడెంట్స్కి. ఎందుకంటే ప్రతి August 15th రిపబ్లిక్ డేకి, టీచర్స్ డేకి, చిల్డ్రన్స్ డేకి ప్రతిసారి రాజు నువ్వు మిమిక్రీ చేయని మా సార్లు నన్ను పిలవటం. కాకపోతే ఆడియన్స్ ఎప్పుడు ఒకళ్ళే. ఆల్రెడీ ఒకసారి చేశారంటే మళ్ళీ ఆల్రెడీ చేశారంటారేమో అని నాకు వచ్చినా రాకపోయినా ఏదో కొత్తగా చేయడం మొదలుపెట్టాను. జోక్స్ కానీ ఒక వాయిస్ యాడ్ చేయటం, అలా వాళ్ళ వల్ల కొన్ని కొత్తగా చేయడం అలవాటు అయిపోయింది అనమాట. అలా వాయిస్లో కూడా ఒక్కొక్కటి యాడ్ అవటం. దాని తర్వాత కాలేజీలో ఇంకా ఫ్రెండ్స్ అందరం నువ్వు భలే చేస్తున్నావు,
హైదరాబాద్ వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది సినిమాల్లో అది ఇదని వాళ్ళు మోటివేట్ చేయటం. ఉమ్, అలా హైదరాబాద్కి ఇంట్లో గుండా వచ్చేసి హైదరాబాద్కి పారిపోయి హైదరాబాద్లో సినిమా కష్టాలు పడి ఎంతోమంది కళా పోషకుల హెల్ప్ వల్ల దేశ విదేశాలు తిరుగుతూ మంచి ప్రదర్శనలు ఇస్తూ మూవీస్లో డబ్బింగ్ చెప్తూ ఇక్కడ దాకా వచ్చారనమాట. సో సుధాకర్ గారు అన్నారు కదా ఫస్ట్ వాయిస్ మీరు ట్రై చేసింది. ఐ మీన్ సుధాకర్ గారికి ఆయన వాయిస్ లోనే థ్యాంక్స్ చెప్పండి, ఆయన ఎక్కడ ఉన్నారు చూసి. సుధాకర్ గారితో నాకు చాలా మంచి అనుభవం ఉంది. TV5 ఛానల్లో అప్పుడు స్వర్గీయ చిత్తూరు ఎమ్మెల్యే మన శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు రాజకీయ బేతాళం అని ఒక షో చేసేవారు. దానిలో ఆ విక్రమార్కుడి క్యారెక్టర్ సుధాకర్ గారిది. ఆ బేతాళానికి నా వాయిస్ అనమాట. రాజా పాయింట్కి వద్దాం నిజం చెప్పాలి అని. అప్పుడు సుధాకర్ గారితో కలిసి వర్క్ చేయటం, సుధాకర్ గారి ఇంటికి పిలిచి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుకి, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంత మనకన్నా పెద్దగా అయిపోయారు, వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజు అప్పుడు నా చేత షో చేయించడం అలా చేశారు. ఆ సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్తే ఎలా ఉంటుంది? ఏమండి సుధాకర్ గారు, ఆ రోజు మీ వాయిస్ తో నేను మొదలు పెట్టాను, ఇప్పుడు 100ల కొద్ది వాయిస్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాయిస్ తో మొదలైన నా నాంది ఎక్కడికో వెళ్ళిపోయింది జబలహాట్. థ్యాంక్ యూ.